హాయ్ అండి, వెల్కమ్ టు షెన్యూస్ వ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకి తోటకూర మటన్ కర్రీతో వచ్చామండి. చూసారా ఎంత బాగుందో, తినడానికి కూడా సూపర్ ఉంటుందండి. దీనికి మేము ఒక పావు కిలో మటన్ తీసుకున్నామండి. 2 ఉల్లిపాయలు సన్నగా కోసి పెట్టుకున్నాము, చిన్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 2 తోటకూర కట్టలండి. బాగా కడుక్కుని సన్నగా కోసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు వెంటనే మీరు ప్యాన్ పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ తీసుకోండి. మేము ఇక్కడ గరిటెన్నర ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ తగ్గించామండి, అందరూ ఆయిల్ ఎక్కువ వాడేస్తున్నాం అంటున్నారని ఆయిల్ తగ్గించామన్నమాట. తక్కువ ఆయిల్ తీసుకున్నాము. ఈలోపు మటన్ మీద కొంచెం పసుపు వేసి పక్కన పెట్టుకున్నామండి. ఇదేమో కారం, ఉప్పు అవి అన్నిటికీ కావాలి కదా, అందుకనే అవి ముందు చూపించలేదు మీకు సపరేట్గా. ఉల్లిపాయలు ఇలా ప్యాన్లో వేసుకుని బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనమాట. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, చూడండి ఎర్రగా వేగుతున్నాయి ఉల్లిపాయలు. మరీ ఎర్రగా వేపేసినా మాడిపోతాయి. ఇలా వేగినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. కూర క్వాంటిటీ తక్కువే ఉంది కాబట్టి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టలేదు మాకు. మీరు మీ కూర క్వాంటిటీని బట్టి వేసుకోండి. దాని తర్వాత కల్లుప్పు వేసుకున్నాము, మంచి టేస్ట్ వస్తుందని. కారం వేసుకున్నాము, తర్వాత ధనియాల పొడి అండి. ఇలా అన్నీ మెయిన్ పొడులన్నీ వేసుకుని ఈ ఉల్లిపాయలలో బాగా కలిపేయండి. ఆయిల్ తక్కువ వేసాం కదా, చూడండి అసలు పెద్ద ఆయిల్ కనపట్లేదు ఇందులో. ఇలా వేసి ఉల్లిపాయలకి పట్టేలా బాగా కలిపేసిన తర్వాత ఈ మటన్ వేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మటన్ మీద పసుపు వేసి ఉంచాం కాబట్టి స్పెషల్గా పసుపు వేసుకోలేదండి ఇంకా మేము ఇందులో. ఇప్పుడు ఈ మటన్ కూడా ఇందులో బాగా కలిపేసుకుని ఇది బాగా కలిసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు దీన్ని వేగనిచ్చామండి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులో మేము కొంచెం గరం మసాలా పొడి వేసుకుందాం అనమాట. ఈ గరం మసాలా పొడి కూడా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ బాగా కలుపుకున్నాము. ఈలోపు ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను, టేస్ట్ కోసం ఒక టమాటా కూడా తీసుకున్నామండి మేము. ఆ టమాటాని సన్నగా కోసుకుని ఈ మటన్లో వేసేసుకోండి. ఈ టమాటా వేసిన తర్వాత వెంటనే తోటకూర కూడా వేసేసుకోవచ్చు, లేదా ఒకసారి టమాటాని కలిపి ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత తోటకూర వేసుకోండి. మాకు కొంచెం తోటకూర ఎక్కువ వద్దు అనిపించి కొంచెం ఉంచేసుకున్నాము. మీరు ఒక కట్టన్నర తోటకూర అయితే సరిపోద్ది, సైజుని బట్టి డిసైడ్ అవ్వండి. ఇప్పుడు ఈ తోటకూర వేసుకున్నాం కదా, దీన్ని బాగా కలిపేసుకోండి. చూడండి ఇక్కడ తోటకూరని బాగా కలుపుతున్నాము కూరలో వేసి. మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత దీన్ని 1 నిమిషం పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి నీళ్లు తీసుకోవాలండి. ఇది మొత్తం ఉడకడానికి మనం విజిల్స్ వేయించుకుంటాము. దానికోసం ఒక టీ గ్లాసు 2 గ్లాసులు నీళ్లు తీసుకున్నాం అనమాట. ఈ 2 గ్లాసులు నీళ్లు తీసుకుని ఇది బాగా కలిసేలా చూసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఉప్పు కారం చూసుకుంటే మాకు తక్కువ అనిపించింది, అందుకే కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి విజిల్ వేయించుకోవడమేనండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మూత పెట్టేస్తున్నాం కదా, 7 నుంచి 8 విజిల్స్ పడతాయండి మటన్ ఉడకడానికి. ఇలాగే 7 నుంచి 8 విజిల్స్ వేసిన తర్వాత మూత తీసేసి చూస్తే కూర మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చి భలే వాసన వస్తుందండి. అసలు నోట్లో లాలాజలం ఊరిపోయింది నాకైతే. ఇప్పుడు ఇలాగే మూత తీసిన తర్వాత ఉన్న కూర చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఎగరబెట్టుకోవాలన్నమాట మనము. ఇలా బాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకోండి. మీకు ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోలేదు అనుకుంటే మళ్ళీ వేసుకోండి. మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట ఉప్పు కారం. లైట్గా మసాలా ఉంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అనిపించి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుని 1 నిమిషం కలుపుకున్నాము. నీళ్ళు ఎగిరిపోయేలాగా దీన్ని మొత్తం ఎగరబెట్టుకుని గిన్నెలోకి తీసుకుని తినేయడమే. నీళ్ళు మొత్తం ఎగిరిపోయినాయి చూసారా, గిన్నెలోకి తీసుకుంటే ఎంత బాగుందో. దీన్ని అలా వేడివేడి అన్నంలో కలుపుకుంటూ తింటే భలే ఉంటుందండి. లైట్గా టమాటా పులుపు తగులుతూ మటన్ తాలూకా టేస్ట్ వస్తూ భలే ఉంటుంది. మటన్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది అనమాట. దీన్ని చపాతీలోకి కూడా తినచ్చండి, అలాగే పొద్దున్న దోశల్లో కూడా తినచ్చు దీన్ని. అంత పొద్దున్నే మటన్ ఎలా వండుకుంటామని మీరు అడగచ్చు, కానీ తింటే బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే కాస్త బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మేము పెట్టితే వీడియోలన్నీ మీకు అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.